మాతృదేవోభవ. శివుడంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ, భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణుందడే, అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. జగన్మాత అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 249వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను, రేపు 250వ భాగంలో హాయిగా కడుపుబ్బ నవ్వించేటువంటి సంపూర్ణ చమత్కారపరమైనటువంటి పద్యాలు శ్లోకాలు ఉంటాయి. కావలసిన వాళ్ళు కాస్త కాగితాలు ముందు పెట్టుకుని కూర్చుని, లేదా ముందే రికార్డింగ్ సాధనాలు పెట్టుకుంటే కాస్త చేసుకుని వినొచ్చు. అందుకోసం ముందొక సూచన. ఇక భగవద్గీతలో తామసాహారం గురించి చెబుతున్నాడు. ఇది ఎటువంటిది? యాతయామం గతరసం పూతి పర్యుషితం చేతు ఉచ్ఛిష్టమపి చ అమేధ్యం భోజనం తామసం తామస ప్రియం. యాతయామం గతరసం పూతి పర్యుషితం చేయతు ఉచ్ఛిష్టమపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం. తామసాహారం ఎటువంటిదంటే, మనం రామాయణ భారత భాగవతాలతో పోల్చుకున్నాం కదా. రామాయణం సాత్వికం, భారతం రజోగుణం అని. మరి భాగవతాన్ని మూడో దాంట్లో గంటకూడదు. భాగవతం దివ్యత్వం, గుణాతీత స్థితి. అసలు ఈ మూడింట్లో దేనికి చెందదు. భాగవతం మొత్తం గుణాతీత స్థితి, అది 4వ తురీయ స్థితి. మరి తమోగుణం ఏమిటంటే, భారతంలోనే సౌప్తిక పర్వం అని ఒకటి ఉంది. భారతం మొత్తం రజోగుణ ప్రధానమే అయినా అందులో తమోగుణ ప్రధానమైన ఘట్టాలు కొన్ని ఉన్నాయి. ఈ సౌప్తిక పర్వం, స్త్రీ పర్వం. సౌప్తిక పర్వం అంటే సుక్తి అంటే నిద్ర కదా. పాండవులు ఇంకా గెలిచామన్నటువంటి సంతోషంలో అందరూ నిద్రపోతూ ఉండగా, సుమారుగా 10,000 మంది పాండవ సైనికులు ఉండగా, అశ్వత్థామ పరమ పిశాచంలాగా అక్కడికి ప్రవేశించి మొత్తం అందరినీ అడ్డంగా నరికేస్తాడు, పడుకున్న వాళ్ళని పడుకున్నట్టు. ఇది తమోగుణం. ఇక తర్వాత మొత్తం ఈ శ్మశానంలో అందరి శవాల చుట్టూ తిరిగి ఈ మొత్తం ఈ మహిళల శోకాండాలు, ముఖ్యంగా గాంధారీదేవి, ఇది కూడా తమోగుణం. విపరీతమైన దుఃఖం. ఆ దుఃఖంలో అసలు ఎవరిని కీర్తిస్తున్నారో ఎవరిని నిందిస్తున్నారో కూడా తెలియక చివరికి ఆ శాపం పరమాత్మ మీద గడిపోయింది. ఏదో ఉరిమి ఉరిమి మంగళం మీద పడింది, ఉరిమి ఉరిమి సర్వమంగళాధిపతి అయినటువంటి పరమాత్మ మీద పడిపోయింది. అంటే మనకు ఆ తమోగుణంలో పడితే, దుఃఖావేశంలో పడితే భగవంతుడిని కూడా మనం గమనించలేం. ఎదురుగా ఉన్నవాడు దేవుడు అనే విషయం మర్చిపోయింది గాంధారి. అంతకుముందు ఆవిడే ఎన్నోసార్లు దేవుడిని దండం పెట్టింది. ఆ దుఃఖావేశం అనే దాన్ని మీరు ఏదో జాలి సానుభూతి అనుకోవద్దు, అది తమో గుణం. అది పోగొట్టుకోవాలి. ఒక కరుణ రసానికి కన్నీళ్లు పెట్టడం వేరు. అంతేకాని అదే పరంగా ప్రతిదానికి ఏడుస్తూ కూర్చోవడం, ఏడు మొహం పెట్టడం ప్రతిదానికి, ఇంట్లో ఉన్న 2-3 భారం అన్నట్టుగా ప్రవర్తించడం, ఇక చుట్టాలు వస్తే సరే సరే, ఇదంతా తమో గుణం అండి. ఇది ఆ తమో గుణం ఎటువంటి ఆహారం తింటే వస్తుంది? దానివల్ల మనం ఈ సౌప్తిక పర్వంలో అశ్వత్థామలాగా, స్త్రీ పర్వంలో గాంధారిలాగా ఎంత దారుణంగా ప్రవర్తిస్తాం. నిష్కారణంగా ఇతరులను శపించడానికి, వధించడానికి సిద్ధపడతాం. దీనికి కూడా కారణం ఆహారం అవుతుంది. యాతయామం, యామం అంటే 3 గంటలు. ఆ యామం ప్రకృతి, జాము వికృతి అంటారు. యమున జమునలాగే. యముడు అనడానికి కూడా సాహిత్యంలో చాలా చోట జముడు అని వాడారు. అలాగే యమున, జమున. యమున నదిని జమునా నది అంటారు. ప్రముఖ నటీమణి జమునాదేవికి ఆ పేరు ఆ నది పేరు మీదే పెట్టారు. పవిత్రమైన పేరు అది. అలాగే యాము, జాము, సరిగ్గా 4 జాములు. పూర్వం ఏం చేసేవారంటే, రాజులు పరిపాలించిన కాలంలో మరి గడియారాలు అవి లేవు కాబట్టి, ఒక 6 నుంచి 9 కాగానే ఒక జాము అయిందని ఒక పెద్ద గంట కొట్టేవారు. పల్లెటూళ్ళు అన్నింటిలో గంట కొట్టేవారు చుట్టూ తిరిగి. కాపలా వాళ్ళు, తలారులు అంటారు, కాపలా వాళ్ళు ఆరేకులు అని కూడా అంటారు, వాళ్ళు చేసేవారు. 12 కాగానే 2 గంటలు కొట్టేవారు, 12 అయిందని చెప్పడం కోసం. 3 కాగానే 3 గంటలు కొట్టేవారు, 3 జాములు అయింది. అప్పుడు ఇంకా పల్లెటూళ్ళు లేవడం మొదలుపెట్టేవారు క్రమంగా. ముందు నీళ్ల బిందెల వాళ్ళు, క్రమంగా ఆడవాళ్ళు, ఇంకా అంతా గొడ్లు తోలుకుని వెళ్ళేవాళ్ళు.
దాన్ని నమ్మక చమకాల్లో కూడా చాలా అందంగా వర్ణిస్తారు. ఉదయించే సూర్యుడిని అందాన్ని ఎవరు చూస్తారని ఉదయం గోప అదృశన్ అదృశన్ గోపకులు చూస్తారయ్యా, నీళ్ల బిందెల కోసం నీళ్ల కోసం వెళ్ళిన ఆడవాళ్ళు చూస్తారయ్యా, మిగిలిన వాళ్ళకి ఆ అదృష్టం లేదని చెప్పారు వేదంలో. అంత అందమైనటువంటి దృశ్యాలు అవి. తెల్లరగట్ట 3ంటికి లేస్తే దొరుకుతుంది 4ంటికి 5ంటికి, అలాగే కనీసం 5ంటికైనా లేవాలి. ఇప్పుడు ఇంత ఆధునిక కాలం అనుకున్నా పోనీ 3ంటికి 4ంటికి అంటే కష్టమే, జరిగేది కదా. జరగని ఆదర్శాలు మనం మాట్లాడుకోవద్దు, నాకు ఇష్టం ఉండదు, ఇది గొప్పగా చెప్పడం కాదు. 5ంటికి లేవాలి కనీసం. 5ంటికి లేవడం సాధ్యమే. 5ంటికి లేవడం, 10ంటికి పడుకోవడం. 10 నుంచి 5 సరిగ్గా 7 గంటలు. వీలైతే పగలు 1 గంట విశ్రాంతి తీసుకుంటే మంచిది. అది గంట దాటకూడదు. 45 నిమిషాలు, అరగంట అయితే మంచిది. అరగంట నుంచి గంట లోగానే ముగియాలి. పగలు విశ్రాంతి తీసుకోవచ్చు, తీసుకోవాలి కూడా. కనీసం అరగంటైనా భోజనం తర్వాత కాస్త కుర్చీలో ఒరిగి కునుకైనా పడాలి. అది చాలా అవసరం. రాత్రి 10 వరకు మనం చురుగ్గా ఉండాలంటే అవసరం. ఎట్టి పరిస్థితుల్లో 10, మరీ తప్పితే తప్పనిసరి అయితే 11. ఇక అంతకు మించి మెలకుగా ఉంటున్నామంటే నిశాచరహ, రాక్షస బుద్ధులన్నీ వస్తాయి. ఎంత పని ఉన్నా పొద్దున్నకి బతుకుంటే చేద్దాం, లేకపోతే లేదన్నంత తీవ్ర వైరాగ్యంలో పడుకోవాలి. ఏదో ఒకటి అవుతుంది కానీ తెగించడమే. అలా అయితేనే ఆరోగ్యం బాగుంటుంది. ఇక్కడ యాతయామం 3 గంటలు గడిచిన తర్వాత ఆహారం తినడం చాలా నష్టం, అనారోగ్యం. మనం అందరం చేస్తున్న పని ఇది. సుమారుగా ఈవేళ 90% మంది వండిన తర్వాత 3 గంటలకు తింటున్నారు. పొద్దున్న ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు, బడికి వెళ్ళేవాళ్ళు, బడి పిల్లలండి, చిన్నపిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుందంటే 7 గంటలకు బస్సు వచ్చేస్తుంది. ఇంట్లో తల్లి 6 గంటలకే ఆ వంట వండాలి. వీడు దాన్ని తినేది 1 గంటకి. అంటే ఎంత దారుణం అంటే నిజంగా 6 గంటలకు వండిన దాన్ని 1 గంటకు తింటున్నాడు అంటే 7 గంటలు అయిందండి ఏకంగా. 3 గంటలు అయితేనే దోషం అని చెబుతున్నాడు కృష్ణ పరమాత్మ. 7 గంటలైంది ఇంకా తిండి ఆ పిల్లలకి ఏమంట పడుతుంది. అప్పటికది క్యారేజీలో అణిగిపోయి అప్పడంలాగా దానికి తడి కూడా తోడయ్యి ముద్దయిపోయి ఆ చెంచా పెట్టి కెలికితే రాక వాడికి చికాగ్గా ఉండి 2 చెంచాలు తిని వదిలేస్తాడు. బతిమాలు తినిపించడానికి అక్కడ అమ్మ ఉందా? ఆయా ఈవేళ ఆయా రేపు గయ్యా. ఆయాకి వీళ్ళు తింటే ఆవిడకి, తినకపోతే ఆవిడకి, వీళ్ళు ఏమన్నా ఆవిడ పిల్లల. ఇంటికి వెళ్ళి నా బిడ్డకి ఎప్పుడు తినిపించుకుందామా అని ఆయాను చూస్తుంది. మన దగ్గర అమ్మలేమో శుభ్రంగా ఆయాకి వదిలేశారు పిల్లల్ని. నమస్కారం. తల్లుళ్ళు దగ్గరుండి తినిపించాలి. ఉద్యోగాలు, చదువులు, వ్యాపారాలు, సమస్తం అన్నిటికంటే పిల్లలకు అన్నం పెట్టడమే ముఖ్యం. అది కూడా తల్లి పెట్టడమే ముఖ్యం. ఆయన పెడితే నేను పెడితే ఆయన తల్లి పెట్టడం వేరు. అమ్మ స్త్రీ చెయ్యి వేరు, 5 వేళ్ళు వేరు, ఆ వేళ్లలో ఉండే స్పర్శ వేరు. తల్లి నన్ను మన్నించండి, ఆ చెమట కూడా వేరు. ఆడవాళ్ల చేతి వేళ్లకి పట్టే చెమట వేరు. బెండకాయలు ఆడవాళ్ళ వేళలా, మగవాళ్ళ వేళలా ఉన్నాయని మా వేళ్ళు మాత్రం ఉండవా? మా వేళ్ళు మొండి మొక్కల్లా ఉంటాయి. బెండకాయలు కూడా లేడీస్ ఫింగర్స్ అన్నారు, జెంటి ఫింగర్ అని ఎవడం అనలేదు. తల్లి హృదయం, ఆ స్పర్శ, ఆ చెయ్యి, ఆ చేతిలో ఉండే చెమట, ఆర్ద్రత, దాంతో తడిసిన ముద్ద, ఇది పిల్లవాడికి చాలా అవసరం. తల్లి పాలు చాలా అవసరం. ఇవాళ ఆ స్థితి లేదు పిల్లలకి. వీళ్ళు నేటి బాలలే రేపటి పౌరులు, అబద్ధమైన విషయం అండి. నేటి దూడలు రేపటి దున్నపోతులు, అనుమానం ఏమీ లేదు. ఎందుకంటే అలాగే పెరుగుతున్నారు. 3 గంటలు దాటిన ఆహారం పనికిరాదని స్పష్టంగా చెబుతూ ఉంటే అది తమో గుణం. ఇంకది పిల్లల్లో ఎందుకు విచిత్రాలు? 9వ తరగతి పిల్ల గర్భిణి, ఎవడో పుణ్యం కట్టుకోబట్టే కదా. ఇగో ఈ రకమైన తిళ్ళే ఆ ప్రవృత్తిని పెంచుతున్నాయి. దానికి తోడు సినిమాలు, సీరియల్స్, ఇక పక్క వాతావరణం సరిపోయాయి. గోడల మీద అన్నీ ఓదానికి కూడా తోడైంది. ఇంకా అసలే కోతి, ఆ పైన కళ్ళు దాగింది, ఆ పైన నిప్పులు దొక్కింది అన్నట్టే. ఇప్పుడు ఇవన్నీ మనం మార్చలేము. మన పని మనం చేయలేమా? గత రసం, అది రుచి నశించిందంటే ఆహారం తినకూడదు. దాని రుచి స్పష్టంగా తెలియాలి. యాతయామం గతరసం పూతి పరీషితం చేయతు ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. 3 గంటలు గడిచిన తర్వాత ఆహారం పనికిరాదు. గతరసం, అది రుచి అణిగిపోతే, రుచి లేకపోతే, రుచిహీనం అయిపోతే, రసహీనం అయిపోతే పనికిరాదు. గతరసం, రుచి లేనిది. రుచి ఎప్పుడు పోతుంది? పొద్దున్న వండిన వంటని క్యారేజీలో పెట్టి నొక్కేసి, దాంట్లో తడి కూడా ఉంటుంది ఖచ్చితంగా, అన్నం కదా, రుచిపోతుంది. ఇంకా దాంట్లో కలిపేసి పెడతాం, అప్పుడు రుచిపోతుంది. తిన్నా ఒకటి, తినకపోయినా ఒకటి, రుచించదు నోటికి. ఆ వేడిగా 2 ముద్దలు తింటే రుచిస్తున్నప్పుడు రుచి కూడా బాగుంటుంది. కట్టుకున్న చీర, బట్టలు మీరు గమనించండి. 2 గంటల తర్వాత చెమట పడుతున్నాయా లేదా? మరి వండిన వంట 2 గంటల తర్వాత మారిపోదా అండి? ఆ మాత్రం ఆలోచించద్దా?
ఎక్కడ చర్మానికి ఏమవుతుందో అని జాగ్రత్తగా మాటిమాటికి రకరకాల సౌందర్య ద్రవ్యాలన్నీ పూసిస్తున్నామే. మరి అన్నం, పిల్లలు తినే అన్నం పూతి పాచిపోయిన రావడం, పాచిపోయి దాని మీద బూజు కట్టినట్టుగా అయిపోతుంది, పాచిపోతుంది. పూతి అంటే అర్థం పర్యూషితం, కంపు కొడుతూ ఉంటుంది. ఒకసారి సరిగ్గా నిలవ ఉన్న ఆహారాన్ని మీరు కొంచెం ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటే తినలేరు. ఇవాళ దానికి తోడు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. వండడం, ఫ్రిడ్జ్లో పెట్టడం, దాన్ని 2 రోజులు తినడం, ఇంతకంటే పెద్ద తద్దినం ఇంకోటి లేదు. అసలు ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత మొత్తం ఆరోగ్యాలన్నీ పాడైపోయినాయి. మన బద్ధకానికి పెద్ద తార్కాణం ఫ్రిడ్జ్. ఇక ఈ నిలవ పెట్టడానికి వ్యతిరేకంగానే శ్రీకృష్ణుడు తన లీలల్లో భాగంగా భాగవతంలో వెన్న, పాలు, పెరుగు గొల్లవాళ్ల ఇళ్లలోకి వెళ్ళి తిన్నంత తిని తాగినంత తాగి మిత్రులకు పోసినంత పోసేసి కుండలు పగల కొట్టాడు. ఇది శ్రీకృష్ణ లీల. మనం చేస్తే ఈ పని జైల్లో పెడతారు. మా సొమ్ములు దుర్వ్యయమేనే, మా సొమ్ముకు నష్టం చేశాడంటే చెరసాల్లో పెడతారు. మరి ఆయన భగవానుడని కొలుస్తున్నాం మనం. ఆ లీలల గురించి ఎవరన్నా చెబుతూ ఉంటే శ్రీ ఎంత నవ్వుతూ ఉంటున్నా, కొండలన్నీ పగలగొట్టి ఎవరైనా పగలగొడితే మనం ఊరుకుంటా? ఎందుకు చేశారండి? లీలైతే మాత్రం తప్పుడు పని చేస్తారా? నిలవబెట్టకూడదు ఆహారాన్ని. మీరు తింటే తినండి, లేకపోతే ఎవరికైనా ఇచ్చేయండి. నిలవబెట్టడం ఎందుకంటే వ్యాపారాలు, పాలతోనూ నెతితోనూ మిల్క్ మరియు మిల్క్ ప్రొడక్ట్స్, పాలకోవా, పాపాలకోవా, అది చేసి 3 నెలలు అయింది. కేజీ ఎంత, అర కేజీ ఎంత, ఎంత కేజీ ఎంత, అర కేజీ ఎంత అంటే అనారోగ్యం. కేజీ అనారోగ్యం కావాలా, అర కేజీ అనారోగ్యం కావాలా? అనారోగ్యం వచ్చాక ఆసుపత్రిలో నువ్వు కేజీ బంగారం అమ్మాలా, అర కేజీ బంగారం అమ్మాలో చూసుకో. అది కేజీ, అర కేజీ అంటే అర్థం అది. ఏమో చెబుతారు కబుర్లు. అమ్ముకునేవాడు 100 చెబుతాడు, మనకు నమ్ముకునేవాడికి మనకి ఇబ్బంది కదా. అందుకే శ్రీకృష్ణుడు పాలు, పెరుగు, వెన్న పెడితే పెట్టండి. ఎందుకంటే పాలు ఎప్పుడు 1 రోజు మించి ఉండవు, వెన్న 2 రోజులు మించి ఉండదు, నెయ్యి వారం రోజులు మించి ఉండదు. అందుకే ఉచ్ఛిష్టమపి పియాతజామం గతరసం పూతి పర్యూషితం, వాసన కూడా రావడం. వాసన వచ్చిందంటే అవతల పారేయాలి, తినకూడదు. ఆ కష్టపడి కొనుక్కున్నాం, బోళ్ళు ఖర్చు పెట్టాం, అసలు డబ్బు ఆలోచన. ఎందుకంటే అనారోగ్యం వచ్చింది అంటే నువ్వు ఈ పదార్థం కోసం నువ్వు 100 రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆసుపత్రికి 1000 రూపాయలు ఇవ్వాలి. వాళ్ళు అనుకుంటే ఉపయోగం ఉంది, రోగాన్ని బట్టి వాళ్ళు చెబుతారు. ఉచ్ఛిష్టమపిచ, ఎంగిలి చేసిన పదార్థాలు. ఇవాళ ఎక్కడ చూసినా పళ్ళారు. అరిటాకులో పెడితేనే హోటల్లో తినాలి, లేకపోతే తినకూడదు. నువ్వు గారె తిను, ఇడ్లీ తిను, ఏం తిని అరిటాకు వేస్తావా వెయ్యవా, లేకపోతే మేము తినం. రోడ్డు పక్కన నిలబడడం, కడుగుతారు సరిగ్గా కడగరు, ఆ ప్లేట్లో తినేయడం, అందులో నీళ్ళ చట్నీలు వేస్తారు, పైగా సాంబార్ లాంటివి పోస్తారు. అది మరి ఆ ప్లేటు కడిగాడో లేదో, ఎవరు తిన్నారో, ఏం చేశారో, వారి ఆరోగ్యం ఏమిటో మన ఆరోగ్యం ఏమిటో ఎలా తెలుస్తుందండి? కనీసం ఇందులో బయట తినక తప్పదు కాబట్టి, మా బోటిగాఢం కూడా బయట తినడం తప్పడం లేదు కాబట్టి కనీసం తీసుకోవాల్సిన జాగ్రత్త, నువ్వు అరిటాకు వెయ్యి అంతే. పళ్ళెంలో కూడా అరిటాకై వేస్తారు. కొన్ని గొప్ప మంచి హోటల్స్లో పరిగ్గా ఇలా గుండ్రంగా పళ్ళు ఉంటే దాని ఆకారంలోనే అరిటాకులు కత్తిరించి వేస్తున్నారు. అటువంటి చోటకే వెళ్ళాలి. అలా లేకపోతే బయటకు వచ్చేయడమే. నలుగురు బయటకు వచ్చేస్తే వాడికి తెలిసి వస్తుంది, అరిటాకు వేస్తాడు. కొంచెం రూపాయలు ఖర్చు అయినా అటువంటి ఆహారం తినాలి. అప్పుడు ఆకు ఎలాగో పాడొచ్చింది, ఒకటి తిన్నాక ఇంకోటి కేడుగా, అంత దరిద్రం రాలేదుగా. అప్పుడు ఉచ్ఛిష్టం తినే అవసరం లేదు. సరిగ్గా ఈ నిలవ ఉన్నవి తిని వ్యాపారాలు చేయొద్దనే శ్రీకృష్ణుడు ఆ లీలల్లో పాలు, పెరుగు, వెన్న అవతల వారు. ఈ ఎంగిలి అంటే మనుషుల నోటి నుంచి నోటికే ఎంగిలి అనుకోకండి. మన తల్లులు ఇళ్లల్లో పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, నేతి గిన్నె ఉంటుంది అన్నాల బల్ల మీద, పక్కనే అన్నం గిన్నె ఉంటుంది, పక్కనే మజ్జిగ గిన్నె ఉంటుంది, కొంచెం దూరంగా పెడతారు. ఈ పిల్లలు తెలియక ఓదాంటో ఒకటి కలిపేసి అన్నం పెట్టుకుంటూ ఉంటాడు. ఎడం చేతు పెట్టుకోకూడదు, తల్లి పెట్టాలి. ఎడం చేతితో పెట్టుకోవడం అంటే కింద బారేయడమే. ఈ కుడిచి అందులో అన్నం గిన్నె పట్టేసుకుంటాడు. ఈ ఎంగిలి అక్కడ అంటింది, మళ్ళీ అన్నం ఇంకోటి తినద్దా? ఉచ్ఛిష్టం తినకూడదు. అన్నదమ్ములమే కదా అనద్దు. అన్నదమ్ములైనా ఎంగిలే. ఏ మహానుభావులైతే మొహం కడుక్కోరా అని, అన్నదమ్ములైతే ఎంగిలి ఉండదా? అసలు ఇంట్లో కూడా మనం మంచినీళ్ళు తాగితే ఈ గ్లాసు ఎత్తిపోసుకోవడం మంచిది, ఏం తప్పలేదు అందులో. గ్లాసు ఎత్తిపోసుకోవాలి ఇంట్లో కూడా, ఏం నష్టమేం లేదు. అలవాటు అవుతుంది కూడా, అదొక ప్రక్రియ. ఇలా ఎత్తి తాగడం, అది మీద పడకుండా అదో కళ. ఎవరైనా తాగొచ్చు, అంత అవసరం లేదు. అలాగా సరిగ్గా నేతిగా ఎందుకు మీకు అంటే, నెయ్యి వారం రోజులు నిలవ ఉంటుంది, అన్నం వెంటనే 3 గంటల్లో పాడవుతుంది. అన్నం గిన్నె గరిటి నేతి గిన్నెకి తగిలింది అనుకోండి, ఈ గరిటకి అన్నం మెతుకులు ఉంటాయా ఉండవా? అవి మెతుకులు ఒకటి అందులో పడుతుందా పడదా? పొరపాటున పడచ్చుగా, పడే అవకాశం ఉందిగా. పడితే నెయ్యి పాడైపోతుంది. వారం రోజులు నిలవ ఉండే నెయ్యి అన్నపు మెతుకు ఒకటి అందులో పడడం వల్ల నెయ్యి పాడైపోయింది. అలాగే ఒక మెతుకు అన్నం మజ్జిగలో పడడం వల్ల రోజంతా నిలవ ఉండే మజ్జిగ పాడైంది. అన్నం 3 గంటల మించి ఉండదు, మజ్జిగ కొంచెం ఒక 7-8 గంటలు ఉంటుంది, ఓ పూట ఉంటుంది కనీసం, రాత్రికి వాసన రావచ్చు. కానీ నెయ్యి అలా కాదు, వారం రోజులు ఉంటుంది శుభ్రంగా.
మరి ఈ మెతుకులు అందులో పడ్డ ఆ మజ్జిగ పొట్టు నేతిలో పడింది అనుకోండి, నెయ్యి పాడవుతుంది. ఆ పాల నుంచే మజ్జిగ వస్తుంది, ఆ పాల నుంచే నెయ్యి వస్తుంది. కానీ మజ్జిగ పొట్టు పడితే నెయ్యి పాడవుతుంది. అందరం ఒకే వంశంలో పుట్టచ్చు, అందరూ అదే వంశం నుంచి వచ్చాం. అందరం అలా లేవుగా. అన్నగారి బుద్ధులు ఒకలా ఉన్నాయి, తమ్ముడు బుద్ధులు ఒకలా ఉన్నాయి. అన్న వల్ల తమ్ముడు పాడవడం, తమ్ముడు వల్ల అన్న పాడవడం లేదా? అలాగే పాల నుంచే మజ్జిగ నెయ్యి అన్నీ వచ్చాను. మజ్జిగ పొట్టు నేతిలో పడితే నెయ్యి పాడవుతుంది. నేతి పొట్టు మజ్జిగలో పడితే మజ్జిగ రుచి కోల్పోవచ్చు, పాడవకపోవచ్చు. ఏదైనా ఓదాంటూ వాడు పడకూడదు కాబట్టి కొంచెం దూరంగా పెడతారు. మేము వడ్డిస్తామని చెబుతారు. జాగ్రత్తగా వడ్డించుకుని తినమంటారు. తప్పేముందండి ఇందులో? ఈ జాగ్రత్త ఉచ్ఛిష్టం అపించి అమేధ్యం, అశుభ్రమైనటువంటి పదార్థాలు అంటే ఆకులు పళ్ళాలు అన్నీ శుభ్రంగా ఉండేలా చూసుకోవడం. సాధారణంగా హోటళ్లలో వాడిన నూనె వాడేస్తున్నారు. మిగిలిపోయిన ఊతప్పం అని పెడతారు. చాలా మీకు ఊతప్పం రహస్యం అంటే 3 రకాల 4 రకాల పిండి కలిపేస్తాడు అందులో. ఇడ్లీ పిండి, రొట్టి పిండి, అనేక రకాల పిండి కలిపి ఊతప్పం వేసి, అది మనకు తెలియకుండా అందులో ఉల్లిపాయలు బాగా వేసేసి, మిరపకాయలు బాగా వేసేసి, ఆ వేడి ఆ కారంలో ఏమీ తినేస్తున్నాం. ఇదంతా పుయాతజామం గతరసం పోతే పర్యుషితం చేతు ఉచ్ఛిష్టమపి చ అమేధ్యం భోజనం తామసప్రియం. ఇది మొత్తం తమో గుణాన్ని పెంచేస్తుంది. అదిగో ఆ తమో గుణం పెరిగిపోయిన వాళ్ళే విపరీతంగా దుఃఖిస్తారు, విపరీతంగా హింసకి క్రౌర్యానికి వారు పాల్పడతారు, ఇతరులు పాల్పడేలా చేస్తారు. గాంధారీదేవిను అశ్వత్థామ ఇవి తినడం వల్ల ఇలా అయ్యారని నేను అనను. వాళ్ళకి అది ఉంది సహజంగా. పైగా గాంధారీదేవి అప్పుడే అయింది, అంతకుముందు ఆవిడ సత్వగుణ ప్రధానమే, ఎప్పుడైనా అవ్వచ్చు. కానీ ఈ ఆహారాలు కూడా దానికి కారణం అవుతాయి. ఈవేళ మనకి అంత పిశాచ ప్రవృత్తి అశ్వత్థామకి ఎందువల్ల వచ్చింది ఒక్కసారి ఆలోచించండి. బ్రాహ్మణుడు, చదువుకున్నవాడు, వేదాంగవేత్త. అర్జునుడు అంటే చాలా ప్రేమ కలిగిన వాడు. ఆయన ఈ పాండవుల్ని ఇలా చంపే ముందు, పాండవుల సైన్యాన్ని చంపే ముందు దృశ్యం, చెట్టు మీద గొడ్లగోప వచ్చి పడుకున్న కాకులన్నీ పొడిచి తినేయడం చూశాడు. పడుకున్న కాకుల్ని పొడిచి చంపి తినేయడం, రెక్కలు విరిచేసి, కాళ్ళు విరిచేసి, ముక్కులు చెక్కేసి తినేయడం చూశాడు. అది ఆయన మీద ప్రభావం చూపించింది. మనం తినే ఆహారం, టీవీల్లో మనం చూస్తున్న దృశ్యాలు మన మీద ప్రభావం చూపిస్తాయి. ఒక ఆహార పదార్థం మంచిదని చెప్పడానికి ఏమిటో దుమ్ము రేగడం, ఏనుగులు రావడం, ధూళి రావడం, అక్కడి నుంచి ఒక అమ్మాయి రావడం, నోట్లో పెట్టుకుంది. ఆహారానికి అడ్వర్టైజ్మెంట్ అండి ఇది? ఆహారానికి ఇదంతా అవసరం అండి? భయంకరమైన ప్రకటనలు ఇచ్చి మనుషుల్ని పాడు చేస్తున్నారు. అవి నిరంతరం చూస్తున్నాం మనం, అదే మనసులో పడింది. యద్భావం యదృశ్యం తద్భావం, యద్భావం తద్భవతి. ఏది చూస్తామో అదే మనసులో ఆలోచన, ఏది ఆలోచన గట్టిపడిందో అదే ఆచరణలోకి. అంచేది చూసే విషయాలు, ఆలోచించే విషయాలే జాగ్రత్తగా ఉండాలి. ఈ తమోగుణం పెరిగిన వాళ్ళు ఏం చేస్తారు? భయంకరమైన పాపాలన్నీ చేస్తారు. ఆ పాపాలు మళ్ళీ పోవాలంటే ఏం చేయాలి? దాశరథి శతకంలో రామదాసు చెబుతాడు. రాముడు ఘోరపాత కవిరాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, షడ్వికార జయ రాముడు, సాధు జనావన వ్రతోద్దాముడు, రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలన్ భజించెదను దశరథి కరుణాపయోనిధి, దశరథి కరుణాపయోనిధి. ఈ ఘోరపాతకాల నుంచి, తామసాహారం తినడం వల్ల మనం చేసే క్రౌర్యాల నుంచి రాముడు ఏ రకంగా కాపాడతాడు? రాముడు ఘోరపాతక విరాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, సద్గుణ కల్పవల్లికారాముడు, షడ్వికార జయ రాముడు, సాధు జనావన వ్రతోద్దాముడు, రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలన్ భజించెదను దశరథి కరుణాపయోనిధి. రాముడు ఘోర పాతక విరాముడు. ఈ తామసాహారాలు తినడం వల్ల, రకరకాల దృశ్యాలు చూడడం వల్ల, రకరకాల పాటలు చెవుల్లో పెట్టుకుని మరీ ఎడతెరిపి లేకుండా వినడం వల్ల, భయంకరమైన శబ్దాలతో, పైగా మనం విన్నది కాకుండా ఎదుటివాళ్ళు కూడా వినాలి అన్నట్టుగా రైళ్లల్లోనూ బస్సుల్లోనూ పెద్ద సౌండ్ పెట్టి పెట్టడం, అది చాలా తప్పండి. రైల్లో ప్రయాణం చేస్తున్నాము అంటే అసలు మనం ఈ సెల్ ఫోన్లు వ్యవహారాలు బాగా తగ్గించేయాలి. సెల్ ఫోన్ ఎవరైనా చేస్తేనే మాట్లాడాలి, మనం చేయకూడదు. రైలు ప్రయాణం అంతసేపు మనం ఫోన్ చేయకూడదు, వాడు చేస్తేనే మాట్లాడాలి. ఏదో స్టేషన్ దగ్గరికి వచ్చాక ఎవరన్నా మనం తీసుకెళ్లే వాళ్ళు ఎవరన్నా ఉంటే వారి కోసం గుర్తు చేయడం, అది వేరే ఆపద్ధర్మం. అదంతా విచక్షణ, నిబంధనలు ఏమి ఉండవు. ఒకవేళ ఏదో మనకి వినాలనిపించింది, పాటలో పద్యాలో విన్నాం, అవి మనం మాత్రమే ఈ చెవుల్లో పెట్టుకుని వినాలి. అది కూడా కొద్దిసేపు. ప్రయాణాల్లో ఎప్పుడు ఉత్తమమైన విషయం అంటే గ్రంథ పఠనం.
ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా, మనం బాధపడకుండా, నిద్ర వచ్చినా ఇబ్బంది లేకుండా పుస్తకం చదువుకుంటే మిగిలిన విషయాల మాట ఎలా ఉన్నా ఒక్క మాట చెబుతున్నా నిద్ర వస్తుంది, వెంటనే హాయిగా పడుకోవచ్చు. పుస్తకం చదివితే నిద్ర వస్తుంది. నిద్రాదేవి బ్రహ్మదేవుని అడిగింది, ఎవరి దగ్గరికి వెడితే నా పని తొందరగా జరుగుతుందని. పుస్తకం చదివేవాడి దగ్గరికి, జపం చేసేవాడి దగ్గరికి వెళ్ళమన్నట్టు. పుస్తకం చేసినా, చదివినా, జపం చేసినా వెంటనే నిద్ర వస్తుంది. కనీసం నిద్ర వస్తుంది, సుఖంగా ఉంటుంది. ఎందుకు ఈ ఆడియో వీడియో ప్రయాణం అంతా ఇలా ఊగుతూ ఉండాలా? మాటిమాటికి ఒక్కకుండా ఉండలేమా? పైగా దీన్ని 10 మందిని ఇబ్బంది పెట్టడం, వెళ్ళి లేచి చెప్పినా ఆపడం లేదు. ఎందుకంత పరిస్థితి తెచ్చుకోవాలా? ఎదుటి వాళ్ళ హక్కులు హరించే అధిక మనకు ఎక్కడదండి అసలు ఆ హక్కు? నువ్వేదో వింటావు, అది దైవభక్తి కూడా కావచ్చు, అది అయ్యప్ప స్వామి పాట కావచ్చు. అందరూ వినాలా? అందరికీ ఉండాలా భక్తి? ఉండదు. తప్పేమిటి? నీకు ఉండడం ఒప్పే అయితే నాకు ఉండకపోవడం కూడా ఒప్పే. ఎవరైనా ఆలోచించవలసిందే. మేము దీక్ష పట్టామండి, మేము 3 సార్లు స్నానం చేస్తాం. మరి రైల్లో ఓ పెట్టిలో ట్యాంకులో ఉండే నీళ్లే కొద్దిగా, మొత్తం స్వాములందరూ వెళ్ళి స్నానం చేస్తే ఏమవుతాయి? రైల్వే వాళ్ళు చెప్పాల్సి వస్తుంది స్నానం చేయకండి. అదే అందరూ ఆలోచించా. మన దీక్ష ఇవన్నీ సమాజం బాగుపడడానికి, 10 మందికి మేలు చేయడానికి. దానివల్ల కీడు జరుగుతుంటే దీక్ష ఏమిటండి? ఇంకా అక్కడి నుంచి అహంకారాలు, 10 మంది ఒకటికి 10 మంది మద్దతు. దీక్షల్లోనే ఇలా జరుగుతుంది విచిత్రంగా. ఇంక దీక్ష ఎందుకు అసలు? సహనం శాంతం పెరగాల్సిన చోట కోపాలు తాపాలు వస్తున్నాయంటే అంటే దీక్ష స్వభావం మర్చిపోయిన ఏదో సమాజంలో ఓ గొప్ప కోసం చేపట్టామన్నమాట దీక్షలు. ఎప్పుడు ఎదుటి వాళ్ళకి అసౌకర్యం కలిగించామంటే దైవభక్తుడు అని చెప్పుకునే హక్కు మనకి లేదు. అవసరమైతే అసౌకర్యం మనమే పడాలి. ఆ నిజంగా అసౌకర్యం కలిగించిన దీక్ష పక్కకెట్టడమే మంచిది. ఎదుటివాడిని బాధ పెట్టేదానికి దేనికంటే దీక్షలు. అందుకని ఈ పాపాలు ఎందుకు చేయిస్తాం మన చేతి? ఈ మనస్సు ఇలా ఎందుకు తిన్న ఆహారం, ఆ ఘోర పాతకాల నుంచి రాముడే మనని కాపాడతాడు. సద్గుణ కల్పవల్లికారాముడు. అనేక రకాల సద్గుణాలు కావాలంటే రామాయణాన్ని మించిన ఆదర్శం ఉందా? ఒక నియమాన్ని పాటించడం, ఒక పద్ధతిగా ఉండడం, ఎప్పుడైనా సరే సద్గుణాలు కావాలంటే రామాయణమే. లక్ష్మణుడు, సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ చివరిలో వచ్చి లంకను గెలిచాం కదని కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని వెళదాం ఇక్కడ అన్నారు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. లక్ష్మణ, సుగ్రీవ, మీకు మళ్ళీ నాకు కూడా అనిపిస్తుందయ్యా ఉండాలని. కానీ తల్లిని చూడాలి. మనం 14 ఏళ్ళైంది మన తల్లులను చూసి. మన జన్మభూమి అయోధ్య ప్రజలు మన కోసం చూస్తున్నారు. వాళ్ళకంటే ఈ లంకా భోగాలు మనకి ఎక్కువ అని అందరిని తీసుకెళ్ళిపోయాడు. ఎందుకని? సద్గుణం ఏమిటో తెలుసా? ఇక్కడ ఉంటే వీళ్ళు తక్కువ వాళ్ళు కాదు. ఈ సుగ్రీవుడు వీళ్ళు మొదలైన వాళ్ళు లంకను నొక్కేస్తారు. వాళ్ళకి పరిపాలన నేర్పుతూ ఉంటారు. మరి వీళ్ళు నేర్పుతారు పరిపాలన. రావణాసుడు పరిపాలన బాగానే చేశాడు. డొక్కు కబుర్లు చెప్పొద్దు. పరిపాలనలో రావణాసుడు తేడా అనేది వీడు నేర్పక లేదు. దొరికిన రాజ్యాన్ని నొక్కేద్దామన్న దుష్టవాంఛ వస్తుంది. దానికి రాముడు కారణం కాకూడదు. అందుకని రాముడు పెద్ద రకంగా అందరినీ తీసుకెళ్ళిపోయాడు. వీడికి ఉంటే తినగా ఉండరాని తెలుసు ఆయనకి. ఆ మాట చెప్పాల, కోపం వస్తుంది. ఇంత సాయం చేస్తే మమ్మల్ని రాముడు పట్టించుకోలేదంట, మేము చెప్పినట్టు వినలేదంట. సెంటిమెంట్ పెట్టాడు సరిగ్గా. మన తల్లులు మన కోసం చూస్తున్నారు, మన ప్రజలు మన కోసం చూస్తున్నారు, వాళ్ళని కలవడం కంటే ఈ భోగాలు ఎక్కువ అన్నాడు. అలా అదే సద్గుణాలు. అంటే ప్రమాదం జరగడానికి ముందే గమనించి దానికి తగిన చర్య తీసుకోవడం, అది కూడా అందరూ సంతోషించేలాగా, ఎవరిని బాధ పెట్టకుండా. సద్గుణ కల్పవల్లిగా రాముడు, షడ్వికార జయరాముడు. శరీరం పుడుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. తల్లి కడుపులో ఉంటుంది, పుడుతుంది. 2వ అవస్థ, 3వ అవస్థ పెరుగుతూ ఉంటుంది. 4వ అవస్థ మార్పు చెందుతూ ఉంటుంది. 5వ అవస్థ క్షీణిస్తూ ఉంటుంది. 6వ అవస్థ మొత్తం పోతుంది. అస్థి జాయతే, వర్ధతే, పరిణమతే, క్షీయతే, నశ్యతి. అంతే. ఇంకా వీటినే షడ్వికారాలు అంటారు. ఈ స్థితి నుంచి మనం దూరం కావాలి అంటే లోపల ఉన్న ఆత్మను తెలుసుకోవాలి. ఆ తెలుసుకుందుకు మార్గం తపస్సు, దానికి మూలం ధ్యానం, దానికి మూలం స్మరణ, దానికి మూలం రామభజన. అది రామభజనతో మొదలవుతుంది. షడ్వికార జయరాముడు, సాధు జనావన వ్రతోద్దాముడు. సాధువుల్ని, మంచివారిని, సత్ప్రవర్తన కలిగిన వారిని అవనం అంటే కాపాడడం. సాధుజన అవనవ్రతం అంటే కాపాడు. అవతుమాం అవతుమాం అవతు వక్తారం అంటారు. అవనము అంటే కాపాడు, అవతు అంటే కాపాడును కాక. అందుకని సాధువుల్ని కాపాడడం, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని కాపాడడమే వ్రతంగా కలిగిన వాడు. అరణ్యవాసంలో ఆయన చేసిన పని అదే. శరభంగును చూద్దామని ఎవరో మహర్షులు కొంతమంది శరభంగుల వారు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు అంటే నేనే వారి దగ్గరికి వస్తాను, వారు రావడం ఏంటన్నట్టు. రావడం అంత మంచివాడు. ఇక మామూలుగా వెళ్ళ విరాధం రాక్షసం హత్వా శరభంగం దదర్శ. అహా అంటే అర్థం అదే.
శరభంగుడు వాళ్ళందరూ ఏ రాక్షసులు చనిపోతే బాగుండు మనకి తపస్సులు నిర్విఘ్నంగా సాగుతాయి అనుకుంటున్నారో అటువంటి రాక్షసులను ముఖ్యంగా విరాధుడిని సంహరించి ఆ మర్నాడు వెళ్ళేట. అంటే రాముడు ఎంత గొప్ప పరిపాలకుడు అంటే ప్రజల కోరిక తీర్చిన తర్వాత ప్రజలను దర్శిస్తాడు. అంతేగాని ఒక రాజుగారు పరిపాలిస్తుంటే ప్రతిపక్ష నాయకుడు వెళ్ళి రెచ్చగొట్టడం, వీడు పరిపాలిస్తే మళ్ళీ వాడు వెళ్ళి పాదయాత్ర పేరు మీద రెచ్చగొట్టడం, ఈ దరిద్రం అప్పుడు లేదు. ముఖ్యమంత్రి పాదయాత్ర ఎందుకు చేయడండి? ప్రతిపక్షాలు వాళ్ళు చేస్తారు కానీ భయం, ఎవరేం అడుగుతారో. రాముడే పాదయాత్ర చేశాడు, ఆ రాక్షసులు సంహారం చేసి వెళ్ళాడు, హాయిగా అందరూ మెచ్చుకున్నారు. అలాగే వెళ్ళాడు ఆయన. అలాగా షడ్వికార జయ రాముడు సాధు జనాభన వ్రతోద్దాముడు, శరభంగుడు మొదలైనటువంటి మహర్షుల్ని, సాధువులను, సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని అందరినీ కాపాడాడు. ఆ రాముడే పరమదైవము మాకని మీ అడుంగు కెందామరలన్ భజించెదను. ఆ రాముడే మాకు పరమదైవం అని మీ పాదములనేటువంటి కెందామరులు, ఎర్రదామర పూలు లాంటి మీ పాదాలని అరవింద పాదములు, పాదారవిందములు అంటారు. అందుకని మీ అడుంగు కెందామరులను భజించేతను, మీ పాదారవిందాలకి నమస్కారం చేస్తున్నా అన్నాడు రాముడు. అంచేది ఒకవేళ తామసాహారం తిని మనలో ఏమైనా చెడు ఆలోచనలు వస్తే వెంటనే రామభజన సామ్రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ మనస్సు మారిపోతుంది మళ్ళీ. అందుకని ఆ ఆలోచన కొనసాగించామంటే మనం రావణాసురుడు అయిపోతాం. ఇంకో రకంగా రాముడు మనం సంహరిస్తాడు, అది వేరే విషయం. సెలవు.